చాలా టేస్టీ తలకాయ కూర రెడీ అండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. చూసిరా, సూపర్ టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఒక్కసారి అయితే ఇట్లా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు. ఇదిగోండి తలకాయ కూర ఇది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను దీన్ని బాగా కడుక్కున్నాను అనమాట. బాగా వాష్ చేసుకుని పెట్టుకున్నాను. దీన్ని అయితే మనం ఒక 3 or 4 విజిల్స్ అయితే మనం కుక్కర్కి వేసి ఉడకబెట్టుకోవాలి. తర్వాత దీంట్లో మనకు కొంచెం టేస్ట్ అంటే కొంచెం ఈ దీంట్లో వచ్చే వాటర్ కూడా మనం వేస్ట్ చేయం కాబట్టి కొంచెం అయితే ఉప్పు వేసుకొని, ఇంకా దీంట్లో కొంచెము ఒక 2 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ అయితే వేసుకోవాలండి. వేసుకొని మొత్తం తలకాయ కూర మొత్తం దీంట్లో వేసేసుకోవాలి. వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపెట్టుకోవాలి. మనం దీంట్లో ఉడకబెట్టుకున్న వాటర్ కూడా దీంట్లోనే వేసుకోవాలండి. ఆ వాటర్లోనే మొత్తం బలం ఉంటుంది. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ స్మైలీ బాను బ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఫ్రెండ్స్ ఈరోజు నా వ్లాగ్ ఏంటంటే, నేను ఈరోజు తలకాయ కూర చేయబోతున్నానండి. నా స్టైల్లో నేను చేసే తలకాయ కూర ఎట్లా చేస్తాను, అసలు ఎంత సింపుల్గా చేసుకోవచ్చు తెలుసా ఫ్రెండ్స్. తలకాయ కూర చాలా ఈజీగా అయితే తొందరగా కూడా అవుతుంది అనమాట. ఈజీ ప్రాసెస్. నేనైతే ఈరోజు నాకు లంచ్లోకి మాత్రం తలకాయ కూర అయితే చేస్తున్నా. ఎట్లా చేస్తా, దానికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలన్నీ కూడా ఈ బ్లాగ్లో నేను చెప్తాను. ఓకేనా? నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఫస్ట్ నుంచి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వీడియో మొత్తం చూసి ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకెందుకంటే ఆలస్యం, బ్లాగ్ అనేది కంటిన్యూ చూస్తున్నానండి. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తున్నారా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఓకేనా? పదండి, ఇలా బ్లాగ్ అనేది కంటిన్యూ అయితే చూస్తున్నానండి ఫ్రెండ్స్. ఇదిగోండి తలకాయ కూర ఇది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను దీన్ని బాగా కడుక్కున్నాను అనమాట. బాగా వాష్ చేసుకుని పెట్టుకున్నాను. దీన్ని అయితే మనం ఒక 3 or 4 విజిల్స్ అయితే మనం కుక్కర్కి వేసి ఉడకబెట్టుకోవాలి. ఇదిగోండి ఒక 3 or 4 విజిల్స్ అయితే మనం కుక్కర్కి అయితే వేసి ఉడకబెట్టేసుకుందాము. ఓకేనా? బాగా కడుక్కోవాలండి, వెంట్రుకలు ఉంటాయి చూసుకొని కడుక్కోవాలి. కుక్కర్కి వేసుకొని అండి, కుక్కర్లో ఈ ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి. ఉల్లిగడ్డ, చెక్క, బిర్యానీ ఆకు, లవంగాలు, ఇలాచి. తర్వాత దీంట్లోనే కొంచెం పసుపు. తర్వాత దీంట్లో మనకు కొంచెం టేస్ట్ అంటే కొంచెం ఈ దీంట్లో వచ్చే వాటర్ కూడా మనం వేస్ట్ చేయం కాబట్టి కొంచెం అయితే ఉప్పు వేసుకొని, ఇంకా దీంట్లో కొంచెము ఒక 2 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ అయితే వేసుకోవాలండి. వేసుకొని ఇంకా కుక్కర్ పెట్టేసుకుందాం స్టవ్ మీద. మనమైతే కుక్కర్లో పెట్టేసుకుందాం. ఒక 4 విజిల్స్ అయితే పెట్టేసుకుందామండి. ఒక 4 విజిల్స్ అయితే పెట్టేసుకుందాం. చూడండి, నేనైతే తలకాయ కూర చేయడానికి అయితే బాండి అయితే పెట్టుకున్నాను. ఇది కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకుందాం. అయితే అయిందండి. ఆయిల్ అయితే వేసుకుందాం. ఫస్ట్ కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది తలకాయ కూరకి. వేడైన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అయితే వేసుకుందాం. టమాటా 2 చిన్న టమాటాలు కట్ చేసుకున్నాను. ఒక పచ్చిమిర్చి, ఒక చిన్న ఉల్లిగడ్డ, కరివేపాకు అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనమైతే ఫస్ట్ అయితే ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయ వేసుకొని ఇట్లా కొంచెం కలిపెట్టేసుకుందాం ఫ్రెండ్స్. ఉల్లిపాయ బాగా ఫ్రై అవ్వాలి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం. ఉల్లిపాయలు అయితే బాగా ఫ్రై అయినాయి. ఇప్పుడు మనము ఫస్ట్ కరివేపాకు వేసుకుందామండి. తర్వాత టమాటా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాం. మూత పెట్టేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి చూద్దామా. టమాటా కొంచెం మగ్గుతుంది కదండి. ఈ టైంలో మనము ఒక టేబుల్ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి ఫ్రెష్గా నూరుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోండి. ఫ్రెష్గా నూరుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను. పేస్ట్ ఒక్కసారి ఇట్లా కలిపెట్టేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకుందాం. టమాటా మగ్గిపోయి ఉంటుంది, చూద్దామండి. టమాటా మగ్గిపోయింది.
ఇలా ఉంటే చాలు టమాటా. ఇప్పుడు దీంట్లో మనం కొంచెం అయితే పసుపు అయితే వేసుకోవాలి. పసుపు అయితే యాడ్ చేసుకొని కొంచెం కలిపెట్టేసుకుందాం. ఇట్లా కలుపుకొని ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్నటువంటి తలకాయ కూరని ఇప్పుడు తీసి దీంట్లో వేసేసుకుందామండి. చూసారా, ఇలాగే తెచ్చి మొత్తము తలకాయ కూర మొత్తం దీంట్లో వేసేసుకోవాలి. వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపెట్టుకోవాలి. మనం దీంట్లో ఉడకబెట్టుకున్న వాటర్ కూడా దీంట్లోనే వేసుకోవాలండి. ఆ వాటర్లోనే మొత్తం బలం ఉంటుంది. ఈ సూప్ని మనం తీసుకోవడం వల్ల ఏంటంటే, తలకాయ కూరలో ఉన్నటువంటి సూప్ని తీసుకోవడం వల్ల ఏంటంటే మనకు కాలు నొప్పులు అనేవి చాలా మటుకు తగ్గుతాయండి. అందుకే నేను మంత్లీ వన్స్ అయినా నేను ఖచ్చితంగా చేస్తాను. కలబెట్టేసుకొని మళ్ళీ మూత పెట్టుకుందాం. ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసి చూసుకుందాం. ఓకే, అయితే ఇప్పుడు దీంట్లో మనం కొంచెం టేస్ట్కి తగ్గ సాల్ట్ అయితే వేసుకోండి. ఎందుకంటే ఇంతకు ముందు మనం వేసుకున్నాం కాబట్టి కొంచెం చూసేసుకోండి. తర్వాత మనం ఇంతక కుక్కర్లో ఉడికించుకున్నాం కదండి, దాంట్లోనే కొంచెం అయితే వాటర్ అయితే యాడ్ చేసుకోండి. మనకి ఎంత గ్రేవీ కావాలో అంత అయితే వాటర్ అయితే యాడ్ చేసేసుకోండి. నాకైతే ఇంత వాటర్ చాలు, అందుకోసం అని చెప్పేసి ఇంకా నేనైతే వాటర్ అయితే వేసుకోవట్లేదు. తలకాయ కూరలో ఎంత అయితే లిక్విడ్ ఉంటే అంత మంచిగా తినాలనిపిస్తుంది అనమాట. డ్రై ఉంటే తినబుద్ధి కాదు. కొంచెం ఉడికిన తర్వాత కారం వేసుకుందామండి. ఇప్పుడు చూద్దాం ఒకసారి. ఇప్పుడు కారం వేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ అయితే నేను వేస్తున్నానండి. కాకపోతే తలకాయ కూరలో కొంచెం కారం అయితే ఉండాలి. కాబట్టి 1.5 టేబుల్ స్పూన్ అయితే నేను వేసిన. మీరు ఎంత తింటారో చూసి కారం అయితే వేసుకోండి. 70% కూర అయితే అయిపోయిందండి. కొంచెం కారంలో ఇది ఉడికిన తర్వాత తలకాయ కూర ఉడికిన తర్వాత కొంచెం స్పైసెస్ వేసుకుందాము. నేను ఎక్కువ స్పైసెస్ కూడా వేయను, నార్మల్గానే వేస్తాను. కొంచెం ఇట్లా కలిపెట్టుకొని ఉప్పు చూసుకోండి. ఉప్పు కానీ తక్కువ అయితే వేసేసుకోండి. ఇప్పుడు మూత తీసేసుకొని కారం వేసుకున్నాం కదండి. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ అంత ధనియాల పొడి ఫస్ట్ వేసుకోండి. తర్వాత జీలకర్ర పొడి, తర్వాత మటన్ మసాలా పౌడర్, మటన్ మసాలా అండి. మీకు తినేదాన్ని బట్టి వేసుకోండి. వేసుకొని ఒక్కసారి ఇట్లా కలిపెట్టుకోండి. జీలకర్ర పౌడర్, ధనియాల పౌడరు, తర్వాత మటన్ మసాలా పొడి అన్నమాట వేసుకొని ఒక్కసారి ఇట్లా కలిపెట్టేసుకొని ఒక 5 నిమిషాలు దీన్ని వదిలేద్దాము. కూర అయిందో లేదో చూద్దామండి. అంత కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. ఇంకా లాస్ట్కి అయితే మనం కొత్తిమీర వేసేసుకొని ఒక 2 నిమిషాల నుంచి ఇంకా దించేసుకుందాము. ఎంతో టేస్టీగా ఉండే మటన్ తలకాయ కర్రీ రెడీ అండి. మటన్ తలకాయ కూర రెడీ. దీన్ని జొన్న రొట్టెలకు కానీ సంగటిలోకి తింటే ఆహా భలే ఉంటుంది. సంగటిలోకి తింటే నేనైతే సంగటి ఏం చేయలేదు, రైసే వండిన. రాత్రి జొన్న రొట్టెలకు తింటాను. జొన్న రొట్టెలోకి నేను బేజా ఫ్రై చేస్తా, అది కూడా నేను మీకు వీడియో చేసి పెడతాను. ఓకేనా ఫ్రెండ్స్? 2 నిమిషాలు ఇట్లా ఉంచేసుకొని ఇంకా మనం దించేసుకుందాం. మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. నాకు ఈ మాత్రం లిక్విడ్ అయితే ఉండాలండి. రైస్లో కలుపుకొని తినడానికైనా సరే సూప్ లాగా ఉంటే బాగా అనిపిస్తుంది అనమాట. చూస్తున్నారు కదా, తలకాయ కూర అయితే రెడీ అయిపోయిందండి. ఎంతో టేస్టీగా ఉండే తలకాయ కూర అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ చూపిస్తాను చూడండి, ఇట్లా చూడండి, రెడీ అయిపోయింది. ఇంకా నేను దీన్ని దించేస్తాను. కొత్తిమీర కూడా వేసేసుకున్నాను కాబట్టి దించేస్తాను. ఇంకా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నాకైతే బాగా ఇష్టం. ఓకేనా? నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మీద ఖచ్చితంగా ప్రెస్ చేయండి. Thank you so much for watching. Bye bye friends.